హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీకు మా ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా నేను ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పి తరువాత వాక్య పరిచయలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. 1999 డిసెంబర్ 17న మా వివాహం జరిగింది. నేటికి 25 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. సో దాన్ని మనం సిల్వర్ జూబ్లీ అంటాం. కాబట్టి దేవుడు సహాయం చేశారు. అలాగే మాకు 2 బిడ్డల్ని, చక్కని బిడ్డల్ని, కుమారుల్ని దేవుడిచ్చాడు. పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అలాగే మేము సువార్త సేవ మా సేవ మీకు తెలిసిందే. సువార్త సేవ భారతదేశంలోనూ అంతర్జాతీయంగానూ దేవుడు జరిపించుకుంటున్నాడు. పాస్టర్ గారికి సెమినార్స్ చేస్తున్నాను. అలాగే దేవుడు ఎప్పుడైనా సహాయం చేస్తే గనక బీదలకు సహాయం చేయడం జరుగుతుంది. హీలింగ్ మినిస్ట్రీ, క్రూషైడ్ మినిస్ట్రీ, టీచింగ్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అలాగే మాకు దేవుడు తన ప్రణాళికలో ఉన్నవన్నీ ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. FC 1:3 ప్రకారం ఈ సంవత్సరంలో మేము మా ఆశీర్వాదాలు మేము పొందుకున్నామని నేను నమ్ముతున్నాను. దేవుడు మాకు ఇవ్వవలసిన గృహము, ఇవ్వవలసిన మందిరము, ఇవ్వవలసిన సంఘము, ఇవ్వవలసిన క్యాంపస్ అన్నీ కూడా ఇస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ పరిచర్యలో దేవుడు వాహనాలు ఇచ్చాడు. ఈ పరిచర్యలో దేవుడు మరి ఫస్ట్ క్లాస్గా అనేక ప్రాంతాల్లో ప్రయాణం చేయటానికి, ఇటు ఎయిర్వేస్లో, ఇటు రైల్వేస్లో, అలాగే బస్సెస్, వెహికల్స్లో, ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో ప్రయాణం చేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ 25 సంవత్సరాల్లో 5 కాంటినెంట్స్లో సేవ పరిచయం చేయడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఇంకా ప్రార్థించండి. దేవుడు మా పట్ల కలిగిన ప్రణాళిక, దేవుడు మా పట్ల కలిగిన ఆలోచన దేవుని చిత్త ప్రకారం నెరవేర్చుకోవాలి. దేవునికే మహిమ రావాలి. ఎందుకంటే మేము దేవుని జత పనివారమై ఉన్నాము. దేవుడు మమ్మల్ని పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మీరు మా కొరకు ప్రార్థించండి. మా సేవలో మాకు సహాయం చేసిన ప్రతి బిడ్డకు కూడా దేవుడు దీవించును గాక. అలాగే మా కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు దేవుడు దీవించు గాక. అలాగే మాతో మరి మా సేవా పరిచర్యకు సహకరించబోవచ్చున్నటువంటి మరి దేవుని బిడ్డలకు కానీ, దేవుని ప్రజలకు కానీ దేవుడు మిక్కిలి సమృద్ధి దీవెనలు సమకూర్చును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి క్రిస్మస్ నెలలో 34 మీటింగ్స్ ప్రజెంట్ ఫిక్స్ అయినాయి. ఇంకా అనేకమైన మీటింగ్స్ ఉన్నాయి. పిలుస్తున్నారు, సమయం చాలటం లేదు. తర్వాత అలాగే జనవరిలో నార్త్ ఈస్ట్ ఇండియా వెళ్ళాలన్నది ఆశగా ఉంది. ఇంకా 2025 సంవత్సరంలో దేవుడు ఇవ్వబో పరిచర్యకు సిద్ధపడుతున్నాను. అలాగే దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని మీకు తెలియజేస్తూ, మా బిడ్డల కోసం, నా కోసం, నా భార్య కోసం, జీసస్ ఫర్ ఆల్ జనరేషన్స్ మినిస్ట్రీస్ కోసం మీరు ప్రార్థించండి. మాతో బాలిభాగస్సులు కండి అని ప్రేమపూర్వకమైన ప్రార్థన విజ్ఞప్తిని మీకు తెలియజేస్తూ, మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన విజ్ఞప్తులు కూడా మాకు తెలియచేయాలని ఆశపడుతున్నాం. ప్రియులారా, ప్రాముఖ్యంగా 25 సంవత్సరాల వైవాహిక జీవితం అయితే 23.5 లెక్క 24 సంవత్సరాల సేవ అనుభవం, పూర్తి కాలపు సేవ అనుభవం ఉంది. దానికి ముందు 10-12 సంవత్సరాల పార్ట్ టైం మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో 36 సంవత్సరాల సేవా అనుభవంలో దేవుడు చూపినటువంటి కృపకై, దేవుడిచ్చిన అభిషేకముకై, దేవుడిచ్చిన నమ్మకత్వానికై, దేవుడిచ్చినటువంటి జ్ఞానానికై, ప్రత్యక్షతల జ్ఞానానికై, దేవుడు నడిపించిన నడిపింపుకై, దేవుడు చూపించిన కృపకై, కరుణకై, దయకై, దేవుడు చూపించిన జాలికై దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. అనేక తప్పిదాలు జరిగి ఉండొచ్చు, అనేక పొరపాట్లు జరిగి ఉండొచ్చు, అనేక సమస్యలు వచ్చినాయి, అనేక బాధలు వచ్చినాయి, అనేక రకాల ఇబ్బందులు కలిగినాయి. కానీ
దేవుడు కుటుంబాన్ని చక్కగా నడిపించుకెళ్తున్నాడు, పరిచర్ను చక్కగా నడిపించుకు వెళ్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఈ రోజున నాకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన ఒక మాట, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 2వ మాట లేక 1-2 మాటలు మనం చదువుకుందాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణముల విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా. హీబ్రూస్ 12:1-3. కాబట్టి ప్రియులారా, మనము ఈ రోజున ఈ మాటల్లో అనేకమైన మాటలు ఉన్నాయి, దాంట్లో చాలా మాటలు ఉన్నాయి. కానీ దేవుడు ఈ సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను అను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని పౌలు గారు అనుభవాల్లో చెప్తున్నాడు. పాపుల్లో ప్రధానమైన నన్ను ఆయన వలన రక్షణ పొందుకున్నాను, ఆయన ద్వారా రక్షణ పొందుకున్నాను, ఆయన యందు రక్షణ పొందుకున్నాను. క్రీస్తు యేసు అనగా ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు, దేవుని యొద్ద ఉన్న దేవుడు, ఆ వాక్యము శరీరధారిగా, ఆ వాక్యమై దేవుడై ఉండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అని పేరు పెట్టుకుని వచ్చాడు అని ఆయన నిర్ధారిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారనే సంగతిని, అంటే అటు పరలోకాన్ని ఇటు భూలోకాన్ని సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు అని ఆయన తన మాటల్లో చెప్తూ వస్తున్నాడు. ఆయన వచ్చి తన పరిశుద్ధ యవ్వన రక్తాన్ని శిలువ మీద కార్చి మరణించి తిరిగి లేచి పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధంగా జీవించి ఏ తప్పు లేకనే పాపం లేకనే జీవించి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాత్ములందరికీ కూడా పాపక్షమాపణ కలిగించి తన రక్తంలో పాపాలను కడిగి పరిశుద్ధత కలిగించి పాప విమోచన కలిగించి రక్షించి తనకున్న పరిశుద్ధత తనకున్న సంపూర్ణత వారికి ఇచ్చి ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో తనతో పాటు శాశ్వతంగా నిత్య జీవాన్ని కలిగి ఉండటానికి సంతోష సమాధానాలతో తనతో పాటు ఉండడానికి ఆ లోకములోనికి పరలోకంలోనికి పరిశుద్ధమైన లోకంలోనికి పరిపూర్ణమైన లోకంలోనికి తీసుకు వెళ్ళడానికి మార్గమై ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి మార్గమయ్యాడు. హల్లెలూయా. ఆయన చిందించిన రక్తము ద్వారా సర్వలోకానికి రక్షణ అనేది వచ్చింది. అదే అందుకోసమే దేవదూతలు ఏం చెప్తున్నాయి అంటే, లోక రక్షకుడు ఈయన నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఈయన క్రీస్తు వారి పాపముల నుండి తన ప్రజలను ఆయన విడిపించుకుంటాడని దేవదూతలు కూడా మరియమ్మ మార్తకు కూడా చెప్పినాయి, మరియమ్మ యోసేపు కూడా చెప్పినాయి, మరియమ్మకు చెప్పినాయి, యోసేపుకు చెప్పినాయి, గొర్రెల కాపర్లకు చెప్పినాయి. లోక రక్షకుడు ఆయన ఎవరు? లోక రక్షకుడు. ఆయన ద్వారానే రక్షణ కలిగింది. అయితే నేను రక్షణ అనేదే కాకుండా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత విధానంలో సేవా విధానాన్ని మనం అర్థం చేసుకుంటే గనక
నేటికి మాకు 24వ సంవత్సరం, 23 సంవత్సరం సేవానుభవంలో ఉన్న మేము, పూర్తికాలపు సేవానుభవంలో ఉన్న మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరికరమైన సేవా అనుభవాన్ని అవలంబించుకుంటున్నాం. సేవలో ప్రధానంగా దేవుడు ఒక సేవకుణ్ణి పిలుచుకున్నాడు అంటే ఆ సేవకుడి పట్ల దేవుడు చాలా సమయాన్ని వెచ్చిస్తాడు. దేవుని యొక్క మార్గములో తన ప్రయాణం చేయటానికి, దేవుని యొక్క మార్గములో తాను వర్ధిల్లటానికి, దేవుని యొక్క మార్గములో తాను నిలవడానికి, దేవుని ఆలోచనలు స్థాపించబడ్డానికి చాలా సమయాన్ని వెచ్చిస్తాడు. చాలా సమయాన్ని వెచ్చిస్తాడు. కానీ ఆ సేవకుడు దేవుడు మనసును ఎరిగి జీవించాలని దేవుడు ఆశపడతాడు. అందుకోసం నరపుత్రుడు, నువ్వు చక్కగా నిలబడు, నీ నోరు చక్కగా తెరువు, నీ మాట చక్కగా ఉండాలి, మంచి పదార్థములతో నీ నోటి నేను నింపుతాను అని చాలా చక్కని మాటలు బైబిల్లో రాయబడ్డాయి. సేవ అనేది ఎలాగొస్తుందంటే ఒక మనిషికి దేవుడు తన్ని పిలుచుకుంటాడు, దేవుడు తనని ఏర్పరచుకుంటాడు. రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. పిలుపు, ఏర్పాటు సేవకుడి మీద ఉంటుంది దేవుడికి. అయితే ఈ రెండు ఉన్న సేవకుడు తన సేవ దేనికి అనుసంధానమై ఉండాలి అంటే శిలువతో అనుసంధానమై ఉండాలి. అంటే శిలువ సేవ ఏటట, శిలువ సేవ. ఈ శిలువ సేవలో సేవకుడికి మొదటగా ఎదురయ్యేది ఏంటంటే అవమానము. చెప్పండి, అవమానము. ప్రతి సేవకుడి జీవితంలో అవమానాల ద్వారా ప్రయాణం కొనసాగుతుంది. కత్తి కట్టేస్తారు. యేసుప్రభుని ఎందుకు అవమానించారంటే యేసుప్రభు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల వలనే, యేసుప్రభు చూపించిన దేవుని శక్తి వలనే యేసుప్రభుకి ఎక్కువగా అవమానాలు కలిగినాయి. యేసుప్రభు చూపించిన దేవుని ప్రేమ వలనే ఎక్కువగా అవమానాలు కలిగినాయి. ఆయన చూపించిన మంచితనం, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేసినటువంటి కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, ప్రజలు మేలు పొందుకున్న మత ఛాందస్యవాదులందరూ కూడా ఆయన్ని అవమానపరిచారు. అయితే ఈ రోజున నేను ఒక మాట చెప్తాను. ఏదేను తోటలో ఆదాము అవ్వలు పాపము చేసి అవమానించబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అవమానించబడ్డానికి కారణం ఎట్లేదే, ఆయన చేసిన పాపం ఏమి లేదే. పిలాతు అంటున్నాడు కదా, వీళ్ళలో నాకే పాపం కనపడలేదే. యేసు ప్రభు అంటున్నాడు కదా, నాలో ఏదైనా పాపం ఉంటే ఎత్తి చూపించండి అని అంటున్నాడే. కానీ యేసు ప్రభువు అవమానించబడ్డాడు.
తన సొంత ప్రజలు తనను తిరస్కరించారు. దేర్ ఓన్ పీపుల్ రిజెక్టెడ్ హిమ్, డినైడ్ హిమ్. డినై చేయబడ్డాడు, అవమానించబడ్డాడు. హల్లెలూయా. తర్వాత ఆయన అవమానం ఎలాగొచ్చిందంటే, మనకి పండుగ వస్తుంది. ఆ పండుగలో మనము ఆచారపరంగా ఒక ఖైదీని విడుదల చేయాలి. యేసుని విడుదల చేద్దామన్న మనసు నాకుంది. ఇంకా తనతో పాటు బరబ్బా ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయటికి వెళ్ళాలి. మీరు ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరిని విడిపిద్దామనుకుని ఆలోచన చేస్తున్నారంటే, యేసును బంధించండి, యేసును శిక్షించండి, ఈ బరబ్బాన్ని విడిచిపెట్టండి. అక్కడ అవమానం. తర్వాత నిండు సభలో నిండు సభలో నువ్వు రాజుమాట అని అన్నాడు. ఏమన్నా ఈయన రాజు అండి, ఈయన రాజు అని వాళ్ళందరూ అంటే, నువ్వు రాజువా అంటే నువ్వనంటే అని అన్నాడు ఆయన. అయితే నీ రాజ్యం ఏదే? నీ వెనకదలు ఎవడు లేడే, ఒక మంత్రి లేడే, ఒక ఆస్థానం లేదే, ఒక నీ వెంబడించేవారు ఎవరు? నీ రాజ్యం ఎక్కడ ఉంది? నువ్వు ఎక్కడ? నీ రాజ్యం ఏ దేశం నీది? ఏ రాజ్యం నీది? ఎక్కడుంది నీ రాజ్యము? నీ వెనకాతల ఎవడు ఒక్కడు కూడా లేడే అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము వేరే, నీ రాజ్యము వేరే. నీ రాజ్యంలో బల్లెలుంటాయి, ఈట్లుంటాయి, కత్తులుంటాయి, డాలు ఉంటుంది. నీ రాజ్యంలో యుద్ధాలు జరుగుతాయి, ప్రజల్ని చంపుకుంటారు, ప్రజల్ని పొడుచుకుంటారు, ప్రజల్ని దోచుకొని తింటారు. కానీ నా రాజ్యంలో ప్రేమ, నా రాజ్యంలో ఆయుష్, ఆరోగ్యము, ఆనందము, స్వస్థత, సంతోషము, సమాధానం. నా రాజ్యంలో ఇవ్వటమే ఉంటుంది, దోచుకోవడం ఉండదు. అని ఆయన చెప్పాడు. ప్రియులారా, నువ్వు రాజువా? రాజు అయితే నీ రాజ్యం ఏదయ్యా? నువ్వు సేవకుడివా? నువ్వు సేవకుడు అయితే నీ సంఘం ఏదయ్యా? నీ శిష్యులేదయ్యా? నీ ఏదయ్యా? నిన్ను అనుకోవడానికి, నిన్ను చెప్పుకోవడానికి నువ్వు సేవకుడివా? ఎవరు లేకపోతే అది సేవ కాదా? యేసయ్య వారితో ఉండి సేవ చేయిస్తున్నాడన్న భావన రాదా? ప్రియులారా, అది కూడా అవమానమే, అది కూడా అవమానమే. దేవునికి మహిమ కలుగును గాక. అటు తర్వాత ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు, వెనకాత నుంచి గుద్ది ముందు నుంచి ప్రవచించమన్నారు. ఏంటి దంతన్న? ఇలాగా మాటల తూటాలు. సిలువ మీద కూడా రే ఏలియని పిలుస్తున్నాడు రా. ఒక దొంగ అంటాడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని దొంగ అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఎదురైనాయి, శిలువ యాత్రలో ఎదురైనాయి, శిలువ సేవలు ఎదురైనాయి. అవన్నీ ఒక ప్రక్కన పెడితే, తాను పెట్టి పోషించి పిలిచినటువంటి శిష్యుడే
తనని అగౌరవపరిచాడు, తనని అవమానపరిచాడు. ఇస్కరియోతు యోధా అటు రోమీయులతోనూ ఇటు మత పెద్దలతోనూ మంతనాలు జరిపి యేసు ప్రభుని వారికి అప్పగించే పనిని డబ్బుకు ఆశపడి నిర్ణయం తీసుకున్నాడు. ఇది మనము డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రభువుని అవమానపరుస్తాం. మన జీవితంలో డబ్బే ప్రధానమైనప్పుడు మనము పరిచారకుల్ని, ప్రభువుని, పరిశుద్ధాత్మని, సేవను, సంఘాన్ని, మనుషులను మన నాయకులను అవమానపరుస్తాం. డబ్బు ప్రాధాన్యత కాకపోతే గనక అవమానించరు. యేసయ్య వెనకాతల వెళ్ళిన ఇస్కరియోతు యోధాకి ఏమి కష్టం వచ్చింది, ఏమి సమస్య వచ్చింది, ఏమి ఇబ్బంది వచ్చింది? కళ్ళబుల్లి మాటలు చెప్పేటువంటి ఆ కయ్యాలు ప్రజలు, నాయకులు, రాజ్యాలు వాళ్ళందరితో కూడా ఏకమైపోవడానికి గల కారణం ఏంటి? క్రీస్తుని అప్పగించాల్సినంత పనేటి వచ్చింది, యేసుని అప్పగించాల్సినంత పనేటి వచ్చింది. He also denied him, deceived him, cheated him, betrayed him. అది కూడా యేసు ప్రభు వాడి కోసం అన్నాడు, నువ్వు ఇలాంటి మనిషి పుట్టకపోతే మంచిది అన్నాడు. ఆయన డబ్బుకు ఆశపడి యేసు ప్రభుని ఆ మత పెద్దలకు అప్పగించాడు, నిండు సభకు అప్పగించాడు. నిండు సభలో ఆయన అవమానపరచబడ్డాడు. నిండు సభ అది అవమానించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అంటాడు, చెల్లికాడా శుభము నీకు. బోల్డెన్ డైలాగులు కూడా, ముద్దు పెట్టుకోవడం, హత్తుకోవటం, అప్పగించటం. తర్వాత ఇది వారి జీవితంలో సాతాను దూరిపోయినప్పుడు, ఆ హృదయంలో సాతాను దూరిపోయినప్పుడు చేసే పనులు. కాబట్టి ప్రియులారా, మనము శిలువ సేవ చేసినప్పుడు అవమానాన్ని ఎదుర్కోవాలి. యేసయ్య సేవ చేసినప్పుడు, యేసయ్య పిలుపు అందుకున్న నీవు, యేసయ్య ఏర్పాట్లో ఉన్న నీవు, దేవుని పిలుపు, దేవుని ఏర్పాట్లో ఉన్న నీవు మొదటగా ఇలాంటి అవమానాలు చివరి వరకు నువ్వు వస్తున్నావు. యేసు ప్రభువుకి చివరి వరకు మరణంలో కూడా, మరణం దగ్గర కూడా ఆ శిలువ మీద దొంగ, శిలువ వేసిన సైనికులు అందరూ కూడా చాలా మంది అనుమానించారు, అవమానించారు. హల్లెలూయా. అవమానం మంచిదే. అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. అదే సీరియస్గా తీసుకుంటే, ఆయనకే గనక ఇగో ఉంటే గనక మరి శిలువ సేవకు ఒక అర్థం ఉండేదే కాదు. కాబట్టి ఆయన వధించబడడానికే ఇష్టపడ్డాడు. అవమానాలు పొందుకున్నాడు. ఆయనకి ఏం పోయింది? అవమానించే ప్రజలు కదా, అవమానించని తర్వాత వాళ్ళు తెలుసుకుంటారులే అని చెప్పేసి ఆ ఏర్పాటుకి వారిని వదిలేశాడు. రెండవదిగా, శిలువ అంటే
శ్రమ. సిలువ అంటేనే శ్రమ. ఏమండి, దేవాది దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా రావడం ఎంత గొప్ప. చెప్తున్నారు కదా, వీళ్ళు సైంటిస్టులు అందరూ వెళ్ళి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత బ్యాచ్ ముందు వెళ్ళి అక్కడికి వెళ్ళి చంద్రమండలంలో అడుగుపెట్టి హల్లెలూయా చెప్పారు. అటు తర్వాత ఇంకా కొంతకాలం తర్వాత మరికొంతమంది వెళ్ళి జీపు తోలారు. అక్కడ వాళ్ళు కిందకు వచ్చి చెప్పింది ఏంటంటే, మనిషి అనేవాడు చంద్రమండలంకి వెళ్ళడం గొప్ప కాదు, కానీ ఆ లోకాలన్నింటినీ చేసిన ఆ దేవుడు పరలోకం నుండి భూలోకానికి రావడం అనేది చాలా గొప్ప సంగతి అని చెప్పారు. కానీ ఆయన కన్యకైన మరియ గర్భాన శరీరధారిగా రూపం దాల్చుకునేటప్పుడు ఆ మరియ నిండు శూలాలు, గర్భవతి, డెలివరీ టైంకి వచ్చేసరికి ప్రతి ఇంటి తలుపు కొట్టింది. కానీ యేసు పుట్టడానికి ఎవ్వరూ తనకు చోటు ఇవ్వలేదు. ఎందుకు అంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయితే ఇది కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర ఏదో హాస్పిటల్లో ఏదో సత్రం అనేది దొరుకుతుంది, కానీ ఆ రోజుల్లో ఇవ్వలేదు. ఇక్కడ 2వ అధ్యాయము 7వ వచనం లోకసువార్తలో ఏమంటాడంటే, తన తొలిచూలు కుమారుని కని పొత్తుగొడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండపెట్టెను. ఆయనకి స్థలమే లేదు. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అవని అంత ఆయనదే అయినా స్థలమేది. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. ఆయన పుట్టడానికి చోటు లేదు, ఆయన జన్మించడానికి ఎవరు స్థలమే ఇవ్వలేదు. ఒక ఆయన వెనకాతలు వచ్చి నేను నిన్ను వెంబడిస్తానంటే ఆయనకు అన్నాడు, బాబు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు పురీలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా చోట్లేదు. బాబు నేను బతకడానికి నాకు స్థలం ఇవ్వలేదు, నాకు తలవాల్చుకోవడానికి, నేను సేదతీరడానికి నాకు ఏ స్థలం లేదయ్యా. వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు. ఇలాంటివన్నీ నువ్వు భరించుకోలేవులే, పో బయటికి అని అన్నాడు. ఒకటో తారీఖు నుంచి బిజీగా తిరుగుతున్నాను, చాలా అలసటగా ఉంది. మళ్ళా ఈరోజు సాయంత్రం 5 గంటలకు పరిగెత్తాల, ఒక 50 కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడ వాక్య పరిచయం చేసి మళ్ళా రాత్రి 12కో 1 గంటకు రావాలా. అర్థం చేసుకోండి, కొద్దిగా నీరసంగా ఉన్నాను. అయితే ప్రియులారా, ఏంటట శ్రమ. శిలువ సేవ అంటే శ్రమతో కూడిన సేవ. ఏదో ఒక జోక్ విన్నాను, ఎవరో వెనకటికి చెప్పాడట, ఏమని, ఇటు చూసి అటు చూసి ఆలోచన చేసి పెళ్లి చేసుకోవాలరా, అప్పుడు ఆ సంసారం బాగుంటుందని చెప్పాడట.
ఆలోచన లేకుండా చేసుకునేవాడు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆలోచించిన వాడు కూడా పెళ్లి చేసుకొని సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మరి దానికి దీనికి తేడా ఏముంది అన్నాడు. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, అందులో ఆత్మలే ఉండవు. కొందరికి వాస్తవంగా ఆత్మలు ఉండవు, చిన్న చిన్న సంఘాలు ఉంటాయి, బిల్డింగ్స్ ఉండవు. కఠిన సంఘాలు కూలిపోతున్నాయి ఈ రోజుల్లో. కఠిన సంఘాలు ముక్కలైపోతున్నాయి ఈ రోజుల్లో. ఒక సంఘం 2 సంఘాలు అయిపోతున్నాయి, 2 సంఘాలు 4 సంఘాలు అయిపోతున్నాయి. మరి బిల్డింగ్ కట్టి ఉపయోగం ఏంటి? బిల్డింగ్ లేకున్నా ఉపయోగం లేదు సేవ అంటున్నారు కొంతమంది. మరి బిల్డింగ్ కట్టి ఉపయోగం ఏముంది? క్వశ్చన్ ఏంటంటే అక్కడ యేసుకు చోటేది? చెప్పాను కదా, అందరికీ హృదయం ఉంది, అందులో యేసుకు చోటేది? యేసుకు చోటున్న దగ్గర, యేసుకు చోటు ఉంటే నువ్వు ఆ సహవాసంలో, ఆ సంఘంలో ఉంటావు, ఆ సేవకుడితో ఉంటావు. నీళ్ళు యేసు లేకపోతే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతావు. ఆ సేవకుల్లో యేసు ఉంటే, ఆ సంఘంలో యేసు ఉంటే ఉంటావు. కాబట్టి మందిరాలు కట్టేస్తేనే, ఇల్లు ఉంటేనే అనుకుంటారు. మందిరాలు కట్టేవాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు, సంఘాలు చెదిరిపోతుంటే ఇంకెప్పుడు సంఘం కడతారు వాళ్ళు? మళ్ళా చేసిన తప్పిదాలు అలాంటి ఆ శ్రమలు కోరుండి కష్టాలు తెచ్చుకుంటారు, బాధలు తెచ్చుకుంటారు. కానీ నీతి నిమిత్తమై నువ్వు హింసించబడితే అది నీకు మంచిదే. నీతి నిమిత్తం హింసించబడాలి మనం. అలాగే ఈ సేవలో ఇల్లు ఉండకపోవచ్చు, బిల్డింగ్ ఉండకపోవచ్చు, ఆకలి బాధలు ఉండొచ్చు, శ్రమలు అనేవి ఉంటూనే ఉంటాయి. శోధన సహించేవాడు ధన్యుడు. శ్రమలు ఎదుర్కోవాలి, బాధలు ఎదుర్కోవాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి. శోధించబడిన పిమ్మట సువర్ణమయమై మనము మారతాం. మనకున్న మట్టి, చిగురు, పొగరు, ఒగరు అన్నీ కూడా కరగదీసేస్తాడు దేవుడు. గర్వం అన్ని కరగదీస్తాడు. హల్లెలూయా. అవమానపరచబడ్డాడు. అపొస్తలుడు పౌలు అంటాడు, నేను ఆకలిలో నెరుగుదును, నేను నీ కడుపు నిండి ఉండుట ఎరుగుదును. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 11 నుంచి 13 వరకు ఆయన మాట్లాడతాడు. చదువుకుందామా మాటలు? నాకు కుదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో కూడా ఉండనెరుగుదును. సంపన్న స్థితి, దీన స్థితి ఏంటి, సంపన్న స్థితి ఏంటి? నాకు ఆ రెండు తెలుసు. కడుపు నిండి ఉండుట, ఆకలి కొని ఉండుట తెలుసు. ఆ స్థితిలో ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. ఏ ఉంటేనే సంతృప్తి, లేకపోతే సంతృప్తి లేదా? దేవుడు ఉన్నాడనే సంతృప్తి లేదా? సంఘం ఉంది, సంతృప్తే. సంఘం లేదు, సంతృప్తే ఉండాలి. ఆకలి, ఆహారం లేదు, సంతృప్తి ఉండాలి. ఆహారం ఉంది, సంతృప్తి ఉండాలి. ఇల్లు ఉంది, సంతృప్తి. ఇల్లు లేదు, సంతృప్తిగా ఉండాలి. కాబట్టి ప్రియులరా, మనము ఇక్కడ చెప్తున్నాడు, సమృద్ధి కలిగినట్టుకును లేమిలో ఉన్నట్టుకును నేర్చుకుని ఉన్నాను. ఇది నన్ను బలపరచిన వాని యందు నేను సమస్తము చేయగలను. నా శ్రమలో అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది కూడా మంచి పని అని శ్రమల గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నాకు ఆకలి తెలుసు, కడుపు నిండడం తెలుసు,
దీనస్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు. హల్లెలూయా. నాకు కొరత ఉంది తెలుసు, కలిమి కూడా తెలుసు. అన్ని విషయాల్లో సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును, దీనస్థితిలో ఉన్న ఎరుగుదును. నేను నేర్చుకున్న ఆ స్థితిలో సంతృప్తి కలిగినట నేను నేర్చుకున్నాను. సేవ. నువ్వు సిలువను చూస్తే, సిలువ మీద వేలాడుచున్న యేసు ప్రభుని చూస్తే నీకు సంతృప్తి ఉంటుంది. ఆయన నీతో ఉంటాడు, ఆయన నీలో ఉంటాడు, ఆయన నీ ద్వారా పనిచేసుకుంటూ వస్తుంటాడు. ఆయన నీతో కలిసి ప్రయాణం చేస్తూనే వస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మొదటగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సిలువ సేవలో అవమానం భరించాలి. రెండవదిగా సిలువ సేవలో శ్రమలు భరించాలి. ఈ రెండు లేనివాడు సేవకుడే కాదు. దేవుడు వాడిని పిలవలేదు, దేవుడు వాడిని ఏర్పాటు చేసుకోలేదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. కొంతమంది స్టైల్ సేవ చేస్తారు, స్టైలిష్ సేవ. కొంతమంది సొమ్ముతో సేవ చేస్తారు. కానీ సిలువ సేవ వీటన్నిటికీ కూడా డిఫరెన్స్. వీరి సేవకు కావాల్సింది ప్రార్థనా జీవితం, సేవకు కావాల్సింది పరిశుద్ధత, సేవకు కావాల్సింది పైసలు కూడా. పైసలు లేకుండా సేవ జరగదు. మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత దీనిగా ఉన్నా సరే ఆ నీతి నియమాలు నీకు వర్తిస్తే మంచిదే. కానీ సేవ మాత్రం ఆ పరిశుద్ధత ఉండాలి, ఆ నీతి ఉండాలి, ఆ ప్రార్థన అనుభవం ఉండాలి, విశ్వాస అనుభవం ఉండాలి. అలాగే ఆ సేవకు పైసలు కూడా కావాలి. దీనస్థితి, సంపన్న స్థితి. దీనస్థితి వచ్చినప్పుడు సేవ లేదా? నీకు సేవకుడుగా దేవుడు పిలుచుకుంటే అప్పుడు సేవ లేదా? నీకు ఉంది, అప్పుడు సేవ ఉంది. కానీ నువ్వు చెయ్యాలి నమ్మకత్వంగా. దేవుడి మీద ఆధారపడాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దేవానికి మహిమ. నీగో ప్రభు, నాకు ఈ అవకాశం ఇచ్చావు, నేను ఈ గ్రామాలు వెళ్ళాలి, 34 గ్రామాలు నేను తిరగాలి, అనేక ప్రాంతాలు నేను వెళ్ళాలి. పగలు రాత్రులు కూడా కొన్ని రోజుల్లో మీటింగ్స్ ఉన్నాయి, తిరగాలి. నాకు ఆయిల్ ఖర్చు ఎంత అవుతుంది, నాకు భోజనం ఖర్చు ఎంత అవుతుంది, ఇంకా బీదలకి సహాయం చేసేటటువంటి పరిస్థితి ఉంది, దానికి ఎంత కావాలి, ఇవన్నీ దేవుడే తీసుకురావాలి. ఇవన్నీ కూడా దేవుడే తీసుకురావాలి. అక్కడ అలాగా అంటాడు కదా 19వ వచనంలో, ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. తన ఐశ్వర్యము చొప్పున, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన పిలిచాడు మనల్ని, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. కాబట్టి ఇలాంటి నీతి నియమాలు మనం కలిగి ఎంత అవమానం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, శిలువ మీద ఉన్నటువంటి వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ధైర్యం తెచ్చుకొని వాటిని మనం నిర్లక్ష్య పెట్టి యేసుతో పాటు కూడా కొనసాగుదాం. ఇంకా 2వ వర్తమానంలో అనేక విషయాలు నేను తెలియజేస్తూ ఈ 2 మాటలను బట్టి కూడా దేవుడు మనతో మాట్లాడాడు అని నేను భావిస్తున్నాను. ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. శ్రమలు, అవమానాలు సేవలో భాగమే. వారు తెలిసి మనల్ని శిక్షించిన, శ్రమ పెట్టిన, మనల్ని అవమానపరిచిన,
లేక తెలియక మనల్ని అవమానపరిచిన, శిక్షించిన దేవుడు మనల్ని మాత్రం విడిచిపెట్టడు. అవమానానికి ప్రతిగా మనకు దేవుడు ఎంతో గౌరవాన్ని, రాజభోగటాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. తన ముందున్నటువంటి ఆనందం కొరకే వీటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టాడు. తన ముందున్నటువంటి యోగ్యత కొరకే, అర్హత కొరకే, ఆధిపత్యము కొరకే, అన్ని నామల కన్నా పైనామముగా ఉండబడడం కొరకే ఆయన సిలువను సహించాడు. మనము కూడా సిలువను సహించి మన సేవ సిలువతో సంబంధించిన సేవగా ఉండేటట్టు జాగ్రత్త పడదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ మై ఫ్రెండ్స్. ప్రియులరా, మరి ఈ నెలలో 34 క్రిస్మస్ మీటింగ్స్ ఉన్నాయి. ప్రజెంట్ మేము కన్ఫర్మ్ చేసాం. ఆల్రెడీ ఒక 5-6 మీటింగ్లు అయిపోయినాయి. తర్వాత కొంతమంది బేదలకు కూడా సహాయం చేస్తున్నాను. ప్రార్థన చేయండి. మీకు దేవుడు ప్రేరేపిస్తే గనక మాకు ఏమైనా సహాయాన్ని మీరు అందించి ఆ బీదలకి, విధవరాళ్లకు సహాయం చేయటానికి మీరు మాతో పాటు సేవలో పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మరి సేవకు ఈ 34 గ్రామాలు తిరగడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే దేవుని పక్షాన్ని నిలబడి దేవుని సేవ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సువార్త జరుగుతుంది కాబట్టి సువార్తలో మీరు పాలిభాగస్తులు అవ్వాలని, మీ సహాయాన్ని, మీ ప్రార్థనను మాకు అందించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకోండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకోండి. సకల ఆశీర్వాదానికి కానుకగా స్తుతి స్తోత్రం చెల్లిస్తుంది తండ్రి. ప్రభా ఈ మధ్యలో కాల సమయంలో తండ్రి మీ దాస్ ద్వారా ప్రభా అద్భుతమైన నీ వాక్యం ప్రభా అయా తండ్రి, నీ వాక్యం అలాగే నీ స్వరాన్ని ప్రభా అందరికి వినిపించతండి. అయా తండ్రి ప్రభా నీ సిలువ అయా శ్రమ తండ్రి ప్రభా అనుభవంలోకి మమ్మల్ని నడిపించు తండ్రి దేవా. అలాగే తండ్రి అన్ని అవమానం గుండా ప్రభా ఎస్ఐ మమ్మల్ని నడిపిస్తూ తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సేవ పరిచయ జీవితంలో ప్రభా నీ అందున నమ్మకం కలిగి తండ్రి ఇంకా సేవలు ముందు దూసుకు వెళ్ళడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. ఆయా కలవరి సెలవులు వెళ్ళాడుతున్న యేసయ్య నిన్ను చూసి ప్రభా నీ సేవలు ఇంకా ప్రభా ముందుకు కొనసాగడానికి మాకు ఆత్మబలంను సమకూర్చాను తండ్రి. నీ అందు విశ్వాసం కలిగి, ధైర్యం కలిగి ముందుకు ప్రభా మమ్మల్ని అందరినీ నడిపించండి తండ్రి. దేవా ఈ సేవపరచను దీవించని, ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి ఈ ఆన్లైన్ ద్వారా ఎంతో మంది నీ వాక్యం విన్నారా తండ్రి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభా పేరు పేరుని దీవించి, ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే తండ్రి ఇలా జరగబోయిన ప్రతి మీటింగ్స్ ప్రభా, క్రిస్మస్ మీటింగ్స్ లో ఈ సేవకునే బహుబలంగా, అద్భుత ఆశ్చర్యకరంగా సేవలు బహుబలంగా వాడుకోండి. పరిచర్య కావాల్సిన ప్రతి ఆర్థిక సహాయం కూడా సమకూర్చండి. ప్రయాణంలో తోడుకుండండి ప్రభా. మీ అభిషేకం సేవకు పైన ఉంచాను తండ్రి. నీ కృపాశ్యామం, నీ కరుణా కటాక్షం సేవకు చుట్టూ ఉంచేయండి ప్రభా. అలాగే ఎంతో మంది సేవకులు ప్రభా పట్టపగలు రాత్రి మీ రాజ విస్తరణ కొరకు అయా ప్రభా పట్టపగలు రాత్రి వారి ఫ్యామిలీని విడిచిపెట్టి మీ సేవలు ఎంతో బిజీగా ఉన్నారా తండ్రి. ప్రతి సేవ కుటుంబాన్ని దీవించను, ఆశీర్వదించు, ఆయుష్నిచ్చు, ఆరోగ్యంనిచ్చి, బలంనిచ్చి ప్రభా వాళ్ళ ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించి, పరిచయం దీవించండి. అలాగే ప్రభా మా పరిచర్య ఎంతోమంది మా కొరకు ప్రార్థిస్తున్న, సహకరిస్తున్న ప్రతి బిడ్డని అయ్యా దీవించి నిరంతర ప్రతిఫలం వారికి దయచేయండి ప్రభా. అలాగే సంఘంలో జతపరచని ప్రతి బిడ్డని, కుటుంబాన్ని పేరు పేరుని దీవించండి. కృపాక్షేమం ఉంచండి, కన్న కటాక్ష ఉంచండి అయ్యా. ఈ 2024 సంవత్సరంలో ప్రభా అయ్యా నిత్యుడుగా తండ్రి నిత్యం మమ్మల్ని నడిపించు, కాచి కాపాడి అన్ని విషయంలో సహాయం చేస్తూ వచ్చే తండ్రికి స్తోత్రాలు తండ్రి. అలాగే 2025 సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో ప్రభా మమ్మల్ని నడిపించండి, బలపరచండి తండ్రి. అయా పరలోకనందు
ప్రతి ఆశీర్వాదం ప్రభా నీ యందు మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. నీకు ముందుగా వేలాది వందనాలు చెల్లిస్తాం తండ్రి. అలాగే ప్రభా మా బిడ్డలు దీవించండి అయ్యా, వారి చదువులో తోడుని అండకుండా ఉండండి. రేపటి దిన నుంచి జాస్వాకి ఎగ్జామ్ ఉంది ప్రభా, బిడ్డలు చక్కగా చదువుకోవడానికి మంచి మెమరీ ఇవ్వండి, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి తండ్రి. యేసయ్యా అయా ప్రభా ఆత్మీయ జీవితం బిడ్డను బలపరచండి, నీతి మార్గంలో నడిపించండి, నాలుగు కూడా స్వస్థపరచండి, ముట్టండి ప్రభా. బిడ్డ కూడా దేవుడు జ్ఞానం ఇవ్వండి అయా ప్రభా. నీ కృపలు బిడ్డను భద్రపరచండి. గృహం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చేట ప్రభా నీ కృప కాపలిచ్చి నడిపించండి. ఈశ్వరుని దీవించండి, అలాగే కుటుంబం దీవించండి, అలాగే ప్రభా సవిత సంఘాన్ని దీవించండి అయా. ఈ దినం జరుగుతున్న ప్రతి మీటింగ్స్ ను ప్రభా అద్భుత ఆశ్చర్యకరంగా దీవించండి. నీ ప్రజలను దీవించండి తండ్రి. యేసయ్యా నువ్వు సర్వ అధికారి అయ్యి కూడా ప్రభా నీకు నింద అవమానం తప్పలేదు కాబట్టి ప్రభా ఈ దినం ప్రభా మమ్మల్ని సేవలో ఏర్పాటు చేసో తండ్రి, పిలిచో తండ్రి, నీ చిత్తం నెరవేర్చుమని ప్రార్థిస్తుంది తండ్రి. అయా ప్రభా నింద అవమానంలో అయా ప్రభా మమ్మల్ని అయా తండ్రి స్థిరంగా నీ సేవపరచాలి, ముందుకి నడవడానికి నీ కృపను చూపమని ప్రార్థిస్తుందండి. అయా దీవించండి, ఆశీర్వదించండి, సమస్త మహిమగంత ప్రభావం మార్పించుకుంటూ యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you all. God bless you. Praise the Lord.